అల్లూరు జిల్లా అనంతగిరిలో ఓ అంబులెన్స్ డ్రైవర్ అమానుషం వెలుగు చూసింది. మార్గ మధ్యలో మృతి చెందిన చిన్నారి మృతదేహాన్ని కనీసం మానవత్వం చూపకుండా దారిలోనే దించేశాడు. విశాఖ కేజీహెచ్ నుంచి మన్రేబు గ్రామానికి తీసుకెళ్తుండగా ఈ దారుణం జరిగింది. నిస్సహాయులైన తల్లిదండ్రులు చిన్నారి మృతదేహాన్ని కొంత దూరం ఆటోలో తీసుకెళ్లారు. అక్కడి నుంచి రహదారి లేకపోవడంతో మృతదేహాన్ని మోసుకుంటూ తమ గ్రామానికి చేర్చారు. తమ ప్రాణాలకు విలువ లేదంటూ ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి రోడ్డు వేయాలని వారు కోరుతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, నవీన్ చిన్నారి మృతదేహం తరలింపులో అంబులెన్స్ డ్రైవర్ కలిత ఆ యొక్క ఘోరానికి మాత్రం ప్రతి ఒక్కరూ కూడా కంటతడి కొడుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఘటన చూస్తే ప్రతి ఒక్కరూ కూడా బాధపడాల్సిన అంశం అయితే కనిపిస్తుంది. ఒక పక్క తల్లిదండ్రుల వద్ద డబ్బులు లేవు, మరో పక్క చిన్న చేతికి కన్న కూతురు తన మృతదేహాన్ని 5 కిలోమీటర్ల మేర ఆయన భుజాలపైన తీసుకువెళ్ళడం అనేది ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టించే ఈ యొక్క ఘటన మాత్రం అధికారుల్లో ఈ విధమైనది చలనం రావాలంటూ కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రధానంగా అల్లూరు జిల్లాలో జరిగింది. పెదకోట పంచాయతీ మారుమూల మాడ్రేలు గ్రామానికి చెందిన సిగిరి శైలు అర్జున్ దంపతులకు రెండో చిన్నారి శ్వాస తీసుకునే ఇబ్బందుల్లో భాగంగా ఆమె 8వ తారీఖున కేజీహెచ్ లో జాయిన్ అయింది. ఆమె 23వ తారీఖున ప్రాణాలు ఉంది. అయితే వెంటనే అక్కడ ఉన్న కేజీహెచ్ లో ఉన్న అంబులెన్స్ సాయంతో పంపించారు. సుమారు 46 కిలోమీటర్ల దూరం ఉంటుండగా విజయనగరం జిల్లా కొత్తవలస జంక్షన్ లో పాప మృతదేహాన్ని అక్కడ విడిచిపెట్టి తల్లిదండ్రులకు అప్పచెప్పి అక్కడి నుంచి అంబులెన్స్ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి పాప మృతదేహాన్ని ఆ యొక్క సరియా నది వరకు రహదారి నిర్మాణం ఆ యొక్క పరిస్థితి రవాణా సౌకర్యం ఉన్నప్పటికీ కూడా ఆయన అక్కడి నుంచి తీసుకుని అక్కడ వదిలి వెళ్ళిపోవడంతో తల్లిదండ్రులకు దిక్కుతోటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే చేతులు జరగలేదు, పైగా అక్కడి నుంచి ఎలా వెళ్లాలో తెలియదు. అక్కడ వెంటనే వాళ్ళ గ్రామస్తులకు ఫోన్ చేసి అక్కడ ఎంతో కొంత ఆ విరాళాలు సేకరించిన తర్వాత వాళ్ళు 6,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆటోను తీసుకొచ్చి అక్కడి నుంచి సరియా నది వరకు కూడా వారు ఆ పాప మృతదేహంతో పాటు ఆటోలు తీసుకువెళ్లి వారికి ఆ పాట సాయం చేశారు. అక్కడి నుంచి సుమారు 5 కిలోమీటర్ల మేర ఆ యొక్క పాప మృతదేహాన్ని భుజం పైన వేసుకొని చిన్న చీకట్లో ఆ గ్రామానికి మాడరేపుకు చేరుతున్నారు. అంటే ఆ యొక్క పరిస్థితి చూస్తేనే ఇప్పుడు మనం అది ఇంటింటోనే ప్రతి ఒక్కరికి కూడా బాధ కలుగుతుంది. అటువంటిది అనుభవించిన వారి పరిస్థితి ఏంటి? ఆ రహదారి సౌకర్యం ఇప్పటికైనా కల్పించండి. ఇలాంటి చాలా మంది ప్రాణాలు వైద్యం అందక సదుపాయాలు లేక చాలా మంది చనిపోతున్నారు. కేవలం మాటలు కాదు, రాజకీయ నాయకులు యొక్క పరిస్థితిని దృష్టి సారించాలంటే కూడా ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.